ఇక తిరుమల ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలకు వచ్చే యాత్రికులకు ఆర్టీసీ తరపున మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రతి ఆర్టీసీ ఉద్యోగి తిరుమలకు వెళ్లే భక్తులకు సేవాభావంతో పనిచేయాలని సూచించారు. తిరుమల స్వామివారి దర్శనం తరువాత మా శాఖ పరమైన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడున్న ప్రయాణికులైతేనేం అలాగే ఇక్కడ పనిచేసుకున్న స్టాఫ్తో ఇంటరాక్షన్ జరగనుంది. ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే, ఏ విధమైన సర్వీసెస్ ఇస్తే సాఫీగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం ఉంటుందో అదేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే రేపు వచ్చే 5 సంవత్సరాల్లో టోటల్ రాష్ట్రంలోనే బస్సు అనేది కొంటే తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులే కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.